ఒకళ్ళని అట్ట ఒకళ్ళని ఒక దాని మీద చేయొచ్చు ఒకళ్ళని ఒక దాని మీద. అది 40 వస్తే చెప్పండి. 40. ఇప్పుడు 143 వచ్చేసరికి లోడ్ మీద అయితే 4 amps సార్, అంటే 0.4 అంతే. వితౌట్ 1 or 2 ఉంటుంది. మన కిలోమీటర్ ఒక్కోటి ఒక రకంగా చూపిద్దిగా అది వేసుకోవాలి. అది అప్పుడు 4 + 2 6 అవుద్ది. 1 ఉందనుకోండి 5 అవుద్ది. 6 చూపియాలి. అదే కొన్ని కిలోమీటర్లో వితౌట్ లోడ్ 0నే ఉంటుంది, అప్పుడు అది 4 చూపిస్తుంది అనమాట. అలాంటివి కూడా ఉంటాయి. మాస్టెక్ నా కిలోమీటర్ పాతది ఎంటీ కంప్రెషన్ 0 ఉండేది. ఎంటీ కంప్రెషన్ 0నే చూపించేది. కట్ చేసుకునేందుకు మీరు ఎప్పుడో ఒకసారి అంతే పెట్టుకుని తెలిసిపోతుంది. మనం ఇప్పుడు గ్యాస్ ఛార్జింగ్ చేసే ముందు చెక్ చేస్తే చాలు కదండి, సింపుల్. అది అవును, అంతే. మనకంటే 0.4 అంటే 0 మనకి 0.2నే ఇది. విత్ లోడ్ 0.2నే. విత్ లోడ్ 0.2. అది 0.4 కదండి, ఇది సగం అన్నమాట. ఏంటిదండి ఈయన రాశాడు మీ శిష్యుడు మొత్తం. ఈ ఏంటంటే మనకి హై ఎండ్ ఫ్రిడ్జ్లకి మామూలు ఫ్రిడ్జ్లు అన్నిటికీ అయ్యే వర్క్ అన్నీ పనిచేస్తాయండి. అంటే మనకి దాని ఎర్రకోళ్ళు దీని ఎర్రకోళ్ళు కూడా కలిపే పెట్టా అనమాట. వాటిలో దీని కలిపి ఉంటాయి అన్నమాట డిస్ప్లే మోడల్ అన్నిటికీ. అది ఉండవండి, సింగిల్ డోర్లో ఏముందండి ఉంటాయి ఎర్రకోళ్ళు. దీనికి చెప్పాగా మామూలుగా. ఇప్పుడు దీనికి సింగిల్ డోర్ చెప్పలా, 1 బ్లింక్ 2 బ్లింక్ నిన్న ఇవ్వలా. డబల్ డోర్ కాదు, సింగిల్ డోర్ కాదు, అన్నిటికీ అది బ్లింకింగ్ చెప్పాగా నిన్నే. 1 డబల్ డోర్ సింగిల్ డోర్ అన్నీ చెప్పాగా. అది ఆ బ్లింకింగ్సే ఉంటాయి. ఇంకా కొన్ని బ్లింకింగ్స్ నా వీడియోల్లో ఉన్నాయి చూడండి. కొన్ని బ్లింక్స్ వాటిలో కూడా ఉన్నాయి. అంటే అవి సింగిల్ డోర్ కాదు, డబల్ డోర్. దీంట్లో కూడా రాసుకున్నారు ఉంటాయి. 10 బ్లింక్స్ 11 బ్లింక్స్ ఉన్నాయా? ఉంటే అయ్యే సరిపోయినట్టు. మనకి ఇప్పుడు చూడండి, నేను అటు వెళ్ళి వచ్చేపాటి మీరు కరెక్ట్గా చేయలేకపోయారు చూసారా. నేను ఊరికి అటు వెళ్ళి వచ్చేపాటి అది కరెక్ట్గా చేయలేకపోయారు. అంటే నేను లేకపోతే మీరు చేయలేని స్థితిలో ఉన్నారు. అంటే మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అది మీరు వెళ్ళాక ప్రాక్టీస్ చెయ్యాలి. అది ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తా నేను. అది మరి అంతే. ఇప్పుడు ఇప్పుడు రాజుగారు ఎలా చేశారు, నేను చెప్పినట్టు చేసి లటకం చేసి వెళ్ళిపోయాడు, అంతే కదా. నేను ఫ్రీగా వదిలేసిన నాకు ఆపోజిట్లో చేసిన హుస్సేన్ ఫెయిల్యూరు ఏంటి. మామూలుగా ఇప్పుడు నేను అటు వెళ్ళొచ్చేపాటికి నారాజు గారు అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నా కదా. మామూలుగా చెప్పినా ఫెయిల్ అయిపోయింది చూసారా. నేనేం ముట్టుకోవట్లేదు కదా గేజులు ఎవరివి కూడా, అయినా ఫెయిల్ అవుతుంది. అంటే
అదేంటంటే మన చేతికి ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలి అని మీ చేతికి నేను చెప్తే మీరు అది చేయటం వల్లే సక్సెస్ అవుతుంది చూడండి అక్కడ. అది అంటే అక్కడ ఏంటి కరెక్ట్గా ఉండాలన్నమాట. దీన్ని బట్టి అర్థం కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఇక అట్ట సెట్ అయిపోద్ది అనమాట. అది అది మీకు వచ్చే వరకు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. అది కాకపోతే ఏంటంటే నాన్ ఇన్వర్టర్ ప్రాబ్లం లేదండి. ఇన్వర్టర్ నా అదేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నాన్ ఇన్వర్టర్ అంతే. ఇన్వర్టర్ మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. అవును, అది చేయలేక అవ్వక వాళ్ళు చేయలేకపోతున్నారు. తలకాయ నొప్పి ఇది తలకాయ నొప్పి అని కదండి, హాయి. ఇదే హాయి కరెక్ట్గా ఎక్కించగలిగితే దీని అంత హాయే లేదు. అదే పిచ్చ పని కదా నాన్ ఇన్వర్టర్ చేయడం. నాన్ ఇన్వర్టర్ చేయడం పిచ్చ పని. అది మరి అంతేగా, పవర్ సేవింగ్ ఉంటుంది, చాలా నాయిస్ తక్కువ ఉంటుంది, చాలా స్మార్ట్గా ఉంటుంది. దాన్ని ఎందుకు పాడు చేసుకోవడం? అవన్నీ ఏంటంటే చేయలేక వాళ్ళ వల్ల కాక అలా పిచ్చి పనులు చేస్తున్నారు, కస్టమర్ని మ్యాన్పులేట్ చేసేస్తున్నారు. అది కంపెనీలలో ఎందుకు నేర్పరు? వాళ్ళు అంటే మామూలుగా ఏంటంటే వాళ్ళు ఇదే చెప్పట్లా కరెక్ట్ పిఎస్ఏ. ఇంకెప్పుడు నేను ఎలా చెప్తున్నా అలాగే కరెక్ట్గా ఇంత పెట్టాలి అనేది ఒక ఇక వాళ్ళకి 10 తప్పులు చేస్తారు. చేయకుండా ఎవడో ఉండడు కదండి. తప్పు చేయకుండా ఎవడో ఉండడండి ఈ ప్రపంచంలో. తప్పు చెయ్యాల్సిందే. నీ తప్పు నుంచే నువ్వు నేర్చుకోగలవు ఏదైనా సరే. అంతేగాని నువ్వు రైట్ చేసేస్తే నేర్చుకోలేవండి. నువ్వు 10 తప్పులు చేస్తేనే నువ్వు సీనియర్ అవుతావు. అంతేగాని ఏ తప్పు చేయకుండా లటక్కన అయిపోయేటట్టయితే నేను అసలు అందరినీ అసలు వాళ్ళు ఏది ముట్టుకున్నా సరే హాయిగా నవ్వులు పువ్వులు కాయిచ్చేయగలను. అసలు ఎవరో అందరూ ఇక్కడ ఉన్నంతసేపు ఇదెంత అని కాలు ఎగరేసుకునేటట్టు చేసేయగలను నేను, తెలుసా? అసలు చివర 15 రోజులు పండగ అబ్బో ఎంత ఈజీగా అయిపోతుందో అనేటట్టు చేసేస్తా. కానీ వెళ్ళాక ఏ పని చేయలేడు ఆడు, తెలుసా? అది ఇక ఆడి కష్టాలు. ఇదేంటి అక్కడేమో చిటుకులైంది ఇక్కడేమో అవ్వట్లేదు అన్న బాధ పట్టేద్ది ఆడిని. అక్కడి నుంచి మొదలైపోద్ది. ఆడ ఆ బాధతో సగం కుంగిపోయి ఆడి ఫెయిల్యూర్ 4 ఫెయిల్యూర్ ఎదుర్కోగానే భయపడిపోతాడు, తెలుసా? అంటే నాకు రాదు అన్న దాంట్లోకి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళాక. అది ఆ? 31 ఉందా? ఏ అంత తక్కువ ఉంది? లోపల కూలింగ్ తగ్గిపోయిందని చూడండి ఛాంబర్లో. 31 ఉండవు ఏంటి? అదే తగ్గిపోయిందా కూలింగ్? కొంచెం ఉందా? ఓకే. 31 ఉంటే 30 అంటే లిక్విడ్గా వెళ్ళ గ్యాస్. వేపర్గా ఏది మన పట్టుకోవాలి కుదిరితే, ఎందుకంటే ఇంకా లిక్విడ్ మీద పడిపోద్ది. 31 ఉందా? చేయండి.
ఒక పఫ్ కొట్టండి, కొట్టండి పర్లా, కొట్టండి. రాలేదా? ఆ? రావట్లేదా? చూడండి, అంటే 40 అంటే 38 దగ్గర 40 దగ్గర అయింది సార్. 40కి వచ్చిందా? దగ్గరకు వచ్చింది కట్టేయండి. అది 50 40 వచ్చిందా? ఎగ్జాక్ట్ అయితే 40 దాకా ఉంది. కట్టేసేయండి. 40 ఉంటే చాలు. ఆన్ చేయండి. మళ్ళీ చూసేటప్పుడే 35 అట్లా కట్టుకుని తగ్గిద్దాం. తగ్గించినప్పుడు డోర్ వేసేయండి. తగ్గించి పెట్టకూడదు, కరెక్ట్గా పెట్టాలి. 40 పెడితే పర్ఫెక్ట్గా రన్ అవుద్ది. 40, 37, 38 ఉండాలి. మనం ఇక చిన్న పప్పు 2, 3 అనేది మనం జస్ట్ 10 బొన్నలు తక్కువ దీనికి పనికి